నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29న మేడిగడ్డకు మంత్రులు ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఈ నెల 27న ఏపీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ భేటీ, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. పులివెందుల సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలో సీఎం జగన్. నల్గొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు, 7 మృతి. నేడు అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం, నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని. ఆంధ్రప్రదేశ్లో ఐపాక్ వర్సెస్ ఐపాక్ మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అదేంటి, ఇప్పటికే ఒక ఐపాక్ వైసీపీతో ఉంది కదా, మరొకటి ఎక్కడిదా అంటారా? ఇది కొత్తది కాదు. గతంలో ఐపాక్ పేరుతో సేవలందించిన ప్రశాంత్ కిషోర్ కొన్ని నెలల కిందటి ఐపాక్ నుంచి వెళ్లిపోయిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీకి సేవలందించేందుకు సిద్ధమయ్యారన్న కామెంట్లు వినిపిస్తున్న వేళ పొలిటికల్ హిట్ ఒక్కసారిగా పెరిగింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఆ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి అక్కడి అధికార విపక్షాలు. ఇలాంటి వేళ గతంలో ఐపాక్ సంస్థ తరపున సేవలందించిన ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా బెజవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో కనిపించడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అట్నుంచి అటే వెళ్లిన వాళ్లు నేరుగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సుమారు 3 గంటల పాటు భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలకు సంబంధించి కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే సమావేశంలో ఏం జరిగింది, పీకే టీడీపీతో పనిచేస్తారా లేదా అన్నది పూర్తిగా తెలియకపోయినా వారి మైత్రికి సంబంధించి టాక్స్ నడిచాయన్న వాదన వినిపిస్తోంది. అయితే ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వెళ్లిపోయినా ఆ టీం సహవ్యవస్థాపకుడు రిషిరాజ్ ప్రస్తుతం వైసీపీకి వ్యూహకర్తగా సేవలందిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీహార్లో తన పార్టీ పనుల్లో ఉన్న పీకే ఇప్పుడు అకస్మాత్తుగా రావడమే కీలకంగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం ప్రకారం టీడీపీ కోసం పీకే పనిచేయడం ప్రారంభిస్తే పరిస్థితి ఏంటన్న వాదన వైసీపీ నేతలే కాదు, ప్రజలందరిలోనూ ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఐపాక్ టీం ఎలా పనిచేస్తుంది, ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుంటుంది, ఎలాంటి సలహాలు ఆయా పార్టీలకు ఇస్తుంది అన్న విషయం ప్రశాంత్ కిషోర్కు తెలియంది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపాక్ గుట్టుమట్టు వ్యూహాలు అన్నీ తెలిసిన పీకే టీడీపీ తరపున సలహాలు సూచనలు ఇవ్వడం చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న టెన్షన్ నెలకొంది. మేము యువకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు అన్న ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడో నీ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. బాబాయిని చంపడానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ కి ఐపాక్ ఏం సంబంధం లేదు. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడొస్తాడు అన్నది కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు పీకేలను పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకేదేమి ఉండదు. ఈ మొత్తం వ్యవహారంపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తోంది వైసీపీ. గతంలో చంద్రబాబు పీకేపై ఎన్ని విమర్శలు చేశారన్నది ప్రజలకు తెలుసంటూ చెప్పుకొచ్చారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే పీకే తెలివితేటల్ని వైసీపీ పూర్తిగా ఉపయోగించుకుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అసలు ఎంతమంది పీకేలు వచ్చినా గెలిచేది జగనేనంటూ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మా దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి ఏమన్నాడు? బీహారుడు వచ్చాడు, వాడి వల్ల ఏమైంది, వాడి వ్యవహారం తెలుస్తుంది, ఎన్ని ఇప్పుడు అవసరమైంది అతనికి? మేమెందుకు ప్రశాంత్ కిషోర్ కోసం ఆలోచించాల్సిందో మా నాయకుడే 10 మంది కిషోర్లు హృదయాల్లో అంత ధైర్యంగా పనిచేశారు తత్వం ఉన్నటువంటి. అందుకని ప్రశాంత్ కిషోర్ వచ్చి ఓట్లు ఏమన్నా మార్పిస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు? లేకపోతే చంద్రబాబు ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నట్టు ఏదో చేస్తా ఉంటాం తప్ప ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. ఎవరు వచ్చి పనిచేసినా ఏ వ్యూహకర్తలు అనుకున్న వాళ్ళు వాళ్ళని అవకాశం ఉన్నప్పుడేమో ఎగిరి కాళ్ళతో తంతాం, అవకాశం లేనప్పుడేమో మళ్ళీ తెచ్చిపెట్టుకోవడం. ఇది చంద్రబాబు నైజం. కాబట్టి అతను వ్యూహకర్త అంటే ఆ వ్యూహాలు నడిపేవాడు. బీహార్లో ఏం చేశాడు, ఆయన పాదయాత్రలు ఏమైనాయో, ఆయన ఏం వ్యవహారాలు చేశాడో, పార్టీని ఎట్లా చేశాడో ఎన్ని ప్రజలకు తెలియదు కాదు. దాన్ని బూచిలాగా చూపించి ఏదో డైవర్ట్ చేయాలని ఆలోచన చంద్రబాబుకి అన్నిటి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా ఒక ప్లాన్. కాబట్టి అతని కోసం మేము ఆలోచించే టైము, చంద్రబాబు కోసం ఆలోచించే టైము మాకు లేదు. మేము నిరంతరము ప్రజల యొక్క ఎదుగుదల, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమము, రాష్ట్రంలో భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు తుక్కుతుక్క ఓడిపోతున్నాడు. రాష్ట్రంలో కొన్ని వర్గాలు వైసీపీ సర్కారుపై అసంతృప్తితో ఉన్నాయంటూ ప్రచారం చేస్తోంది టీడీపీ. ఎమ్మెల్యేలపైన తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే సీఎం జగన్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ జనసేనతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. మరి వీటన్నింటినీ అధికార వైసీపీ ఎలా ఎదుర్కోబోతోంది? జగన్తో ఉన్న ఐపాక్ ఈ విషయంలో ఏం చేయబోతోంది అన్నది కీలకంగా మారింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 656 మంది వైరస్ బారిన పడగా ఒకరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో డిసెంబర్ 21 వరకు 22 కొత్త కోవిడ్ వేరియంట్ JN1 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో అత్యధికంగా కేసులు గోవాలో 21 కేసులు వెలుగులోకి వచ్చాయి. మిగిలిన ఒకటి కేరళలో బయటపడింది. ఈ వేరియంట్ సోకిన వారు స్వల్ప లక్షణాలతో మాత్రమే బాధపడుతున్నారని, తొందరగా కోలుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,33,333కు చేరింది. ఇక దేశంలో కరోనా సోకిన వారు సంఖ్య 4.5 కోట్లుగా నమోదైంది. వైరస్ బారిన పడి కోలుకున్న వారి శాతం 98.81గా నమోదైంది. ఇటీవల JN1 వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాయి. తాజాగా తెలంగాణలో 1322 శాంపిళ్లను పరీక్షించగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 30 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,44,540కి పెరిగింది. తెలంగాణలో కరోనా రోగుల రికవరీ రేటు 99.51% ఉంది. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ JN1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. కరోనా మహమ్మారిపై దేశం
గతంలోనే పోరాడిందని, కొత్త వేరియంట్పై ప్రజలు, పర్యాటకులు భయపడాల్సిన పని లేదని తెలిపారు. లాక్డౌన్ విధించే అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నకు భయపడాల్సిన అవసరం లేదని, కరోనా మళ్లీ వచ్చినా పోరాడగలమని, గతంలోనూ ఈ మహమ్మారిపై దేశం మొత్తం పోరాడిందని సమాధానమిచ్చారు. కరోనా కొత్త వేరియంట్ JN.1 దేశ ప్రజల్ని కలవరపెడుతుంది. కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాపిస్తుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాలలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇండో అమెరికన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 పడకల కరోనా రిలీఫ్ సెంటర్ను సిద్ధం చేశారు. 200 బెడ్లను, 900 కాన్సంట్రేటర్లు, 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 200 వెంటిలేటర్లను సిద్ధం చేశారు. కేరళ నుండి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులు RT-PCR టెస్టులు చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మరలా కరోనా గట్టికలు మోగుతున్నాయి. ఇప్పటికే కరోనా 3 సార్లుగా జనాలను అనేక ఇబ్బందులకు గురిచేసి కొంత దూరమైంది అనేటువంటి ఊరట చెందేటువంటి పరిస్థితుల్లో మరలా కరోనా తిరిగి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించింది అనేటువంటి భావనల నేపథ్యంలో ప్రజలు ఒకసారిగా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు సింగపూర్ మరియు కొన్ని దేశాలకే పరిమితమైనటువంటి కరోనా తిరిగి భారతదేశంలో కూడా ప్రవేశించింది. దీనివల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి అనేటువంటి మాటల నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా భయాందోళన పరిస్థితులకు గురయ్యేటువంటి వాతావరణం నెలకొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు దక్షిణ భారత రాష్ట్రాలైనటువంటి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే కర్ణాటక, కేరళలో భారీగా కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో, అటు తెలంగాణలో కూడా కేసులు నమోదవుతూ ఆంధ్రాలో కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఇప్పటికే అన్ని జిల్లా అధికారులకు కూడా ఆదేశాలను జారీ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈ కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారో వారిని గుర్తించి వారికి RT-PCR టెస్టులు చేయడమే కాకుండా వారికి అవసరమైనటువంటి వసతులు సమకూర్చడానికి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు మెడికల్ కళాశాల ఆవరణంలో కూడా రిమ్స్కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి బెడ్లను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే 150 బెడ్లను సిద్ధం చేసినట్లుగా రిమ్స్ అధికారులు తెలియజేశారు. ఇండో అమెరికన్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక 100 పడకల కమిటీని, ఒక హాస్పిటల్ కోవిడ్ కేర్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసినట్లయితే అమెరికన్ ఇండో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోర్టబుల్ కోవిడ్ కేర్ యూనిట్లను సిద్ధం చేసి రెడీగా ఉంచారు. సుమారు 150 మందికి ఒకేసారిగా కరోనా చికిత్స చేయడానికి వీలుగా ఉండేటట్లు ఈ బెడ్లను సిద్ధం చేసినట్లు వైద్యాధికారులు తెలియజేశారు. అదేవిధంగా అత్యవసర సేవలకు గాను 250 వరకు కూడా పడకలు సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సుమారు 200 ఆక్సిజన్ సిలిండర్లను కూడా సిద్ధం చేశామని, అదేవిధంగా 900కు పైగా కిట్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు వారు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కోవిడ్ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే వచ్చి ఈ RT-PCR టెస్టులను చేయించుకోవాలని కూడా మన మెడికల్ అధికారులు మరియు వైద్యశాల అధికారులు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు అధికంగా రావడం, అక్కడ మరణాలు కూడా సంభవించిన పరిస్థితుల్లో ఎవరైనా సరే ఈ శబరిమల పోయి వచ్చేటువంటి వారు ఇరుముడు ధరించి ఎవరైనా పోయి వస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా RT-PCR టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. ఎవరైతే శబరిమల పోయి వచ్చేటువంటి అయ్యప్ప భక్తులను గుర్తించి వారికి RT-PCR టెస్టులను చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు మరణాల సంఖ్య కొంతవరకు ఆందోళన కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా వైద్యాధికారులు మాత్రం దీని ప్రభావం గతం కంటే తక్కువగానే ఉంటుందని, ఓన్లీ ముసలివారిపైన, చిన్నపిల్లలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అంతేకాకుండా ఇది గాలి ద్వారా వేగంగా కూడా వ్యాప్తి చెందుతుందని, దీని వ్యాప్తి రేటు కూడా అధికంగా ఉంది కాబట్టి వీలైనంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కూడా ఇప్పటికే ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడైనా జనసమూహాల్లోనికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కును ధరించి వెళ్ళాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలను కూడా జిల్లాధికారులు జారీ చేసి ఉన్నారు.
అంతేకాకుండా చిన్నపిల్లలు ముసలివారు తప్పనిసరి అవసరమైతే తప్ప బయటకు రావద్దని వీలైనంత వరకు జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ఈ కొత్త వేరియంట్ అనేది చిన్నపిల్లలపైన ముసలి వాళ్ళపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి వారు ఎక్కువ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ మన ప్రకాశం జిల్లాలో ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్తగా జిల్లా అధికారులు మొత్తం కూడా అప్రమత్తమై అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్ వైద్య కళాశాల నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు. తూగు జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో స్వర్ణదుర్గ ఆశ్రమంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఒక నాగపాము ప్రత్యక్షమైంది. పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. ఆ నాగపాము దేవాలయంలోని విగ్రహంపై ఉదయం నుండి ఉండటంతో చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అంటూ దర్శించుకున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్నది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిష్యులు తెలిపారు. 84 సెకండ్ల పాటు శుభ గడియలు ఉన్నాయని, ఆ సమయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందని పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 మధ్య అత్యంత శుభ గడియలున్నాయంటూ తెలిపారు. వారణాసికి చెందిన సంఘవేద విద్యాలయ ఆచార్యుడు జ్యోతిష్యుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి డావిడ్ ఈ ముహూర్తం వివరాలు చెప్పారు. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు ఇదివరకే ప్రకటించాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ విధమైన విపత్తు వచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా నిర్మించారు. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2500 ఏళ్లు తట్టుకుని నిలబడేలా ఆలయాన్ని డిజైన్ చేసినట్టు ఆర్కిటెక్ట్ ఆశిష్ సోంపురా తెలిపారు. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారు. ఇక ముఖ్యమైన ఆలయ గర్భగుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు తక్కువని సోంపురా వివరించిన ఆయన, ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందన్నారు. ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్లో 35-40 వేల మంది వెళ్లే అవకాశం ఉందని, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆలయ కాంప్లెక్స్ లోపల తక్కువ భవనాలు ఉంటాయని, మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, ప్రార్థన మందిరం వంటి ఇతర సౌకర్యాలను బయట ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. మరోవైపు అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి నేపాల్ నుంచి కానుకలు అందనున్నాయి. నగలు, పట్టు వస్త్రాలతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు. ఇందుకోసం జనక్పూర్ ధామ్
అయోధ్యధామ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 12న ఈ యాత్ర ప్రారంభమై 20న కానుకలను శ్రీరామ జన్మభూమి రామమందిర ట్రస్టుకు అందించడంతో ముగిస్తుంది. గతంలో నేపాల్లోని కలిగందకి నదీ తీరంలో లభించే సాలగ్రామ శిలలను సేకరించి శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అయోధ్యకు పంపారు. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి నేపాల్ నుంచి కానుకలు అందనున్నాయి. నగలు, పట్టు వస్త్రాలు, స్వీట్లతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు. ఇందుకోసం జనక్పూర్ ధామ్, అయోధ్యధామ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 12న ఈ యాత్ర ప్రారంభమై 20న కానుకలను శ్రీరామ జన్మభూమి రామమందిర ట్రస్టుకు అందించడంతో ముగుస్తుంది. గతంలో నేపాల్లోని కలిగందకి నదీ తీరంలో ఇది లభించే సాలగ్రామ శిలను సేకరించి శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అయోధ్యకు పంపారు. స్వర్గీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విధానాలు, పాలనా దక్షత ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన స్మారకం సైదేవ్ అటల్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ ఇతరులు పాల్గొన్నారు. దివంగత ప్రధానికి పుష్పాంజలి సమర్పించారు. సహజ కవి, రాజకీయవేత్త వాజ్పేయి 1924 డిసెంబర్ 25న జన్మించారు. భారతీయ జనతా పార్టీ నుంచి తొలి ప్రధానిగా దేశాన్ని ముందుకు నడిపారు. జాతి నిర్మాణంలో వాజ్పేయి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, దేశం పట్ల ప్రేమ భావితరాలకు స్ఫూర్తినిస్తాయని ప్రధాని అన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.